దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయు వందనములు. ఈ దినమంతయు దేవుడు మీకు తోడుగా ఉండి మీరు చేయు పనుల్లో ఆయన సహాయాన్ని అనుగ్రహించును గాక. ఈరోజు దేవుని వాగ్దానం గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మనుషులుగా మనం చూస్తాం. మనం ఎన్నో పొలాలను పండిస్తూ ఉంటాము, పొలాల్లో పని చేస్తూ ఉంటాము. ఏ విత్తనం విత్తుతావో, ఏదైతే నువ్వు చేలో విత్తుతావో అదే నువ్వు కొయ్యటానికి అది చెట్టుగా మారుతుంది, ఫలాన్ని ఇస్తూ ఉంటుంది, ఫలితం ఇస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు అనేది ఈ లోకానుసారమని కాదు. ఈ శరీరము ద్వారా నువ్వేం చేస్తున్నావో ఆలోచించుకో. దేహము అంటే ఆయన నివసించే ఆలయము. ఆ దేహము ద్వారా నువ్వు శరీర క్రియలు చేస్తున్నావా, ఆత్మకు సంబంధించిన దేవునికి సంబంధించినటువంటి పనులు చేస్తున్నావా? శరీరము కనుక పాపానికి అప్పగించుకుని నీ చేతు ద్వారా హాని చేస్తూ, హత్యలు చేస్తూ, నీ కళ్ళు ద్వారా అనేకమైన పాపాలు చూస్తూ, నీ నోటు ద్వారా అనేకమైనటువంటి హాని కలిగించే మాటలు మాట్లాడుతూ ఉంటే నువ్వేది చేస్తున్నావో దానికి 100 ప్రతిఫలం నువ్వు పొందుతావు. హాని చేస్తే హానికరమైనటువంటి కార్యాలు నీ కుటుంబంలో నీలో జరుగుతాయి. ఆలోచించుకో. ఏదన్నా అప్పు తీసుకుని ఇవ్వట్లేదా? ధనాన్ని వ్యర్థముగా ఎవరిదన్నా తీసుకుని నువ్వు మరలా ఇవ్వలేకపోతున్నావా? ఎవరికన్నా కుటుంబాన్ని బాధ పెడుతున్నావా? ఏది చేస్తున్నావో దానికి తగిన సమయంలో దేవుడు ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. ఆత్మఫలంగా నువ్వు మేలు చేస్తూ అనేక మందికి, ఆత్మఫలంగా నువ్వు అనేక మందిని దేవుని మందిరానికి నడిపిస్తూ దేవునికి సంబంధించిన నిత్య జీవానికి సంబంధించినటువంటి పనులను చేస్తే నిత్య జీవం కలిగినటువంటి పంట కోస్తావు, పరలోక రాజ్యంలో ప్రతిఫలం పొందుకుంటావు. నువ్వు ఇచ్చే ధనమంతా కూడా లోకంలోనికి ఇస్తుంటే లోకములోనే నువ్వు పంట కోస్తావు. ఆత్మ సంబంధంగా దేవుని మందిరానికి, దేవుని కార్యాలకు నువ్వు ఇస్తూ ఉంటే కనుక నువ్వు పరలోక రాజ్యంలో ప్రతిఫలం పొందుకుంటావు. కాబట్టి సమయం దొరుకుని కొలది అందరికి సహాయం చెయ్యి, మేలు చెయ్యి. దేవుని సన్నిధిలో నువ్వు వర్ధిల్లు. అటువంటి ప్రతిఫలం నీకు అనుగ్రహించి దేవుడు ఆశీర్వదిస్తాడు. అట్టు కృప దేవుడు దయచేయను గాక.